నీ శత్రువు తప్పు చేస్తున్నప్పుడు వాణ్ణి ఆపకు. ధైర్యం అంటే కొనసాగటానికి కావలసిన బలం కాదు, బలం లేనప్పుడు కూడా కొనసాగటం. ఒక పని బాగా జరగాలనుకుంటే దాన్ని నువ్వే చెయ్యి. చరిత్ర విజేతలచే వ్రాయబడుతుంది. నాయకుడంటే ఆశతో బేరమాడేవాడు. మాటను నిలబెట్టుకోవాలంటే దాన్ని అసలెవ్వరికీ ఇవ్వకు. మనుషులు కేవలం 2 విషయాల ద్వారా మాత్రమే కదులుతారు. ఒకటి భయం, ఇంకోటి ఆశ. ప్రపంచం ఆవేదన పడుతుంది. అది చెడ్డవారి హింస వల్ల కాదు, మంచివారి మౌనం వల్ల. నువ్వు జయింపబడతావని భయపడితే ఓడిపోవటం ఖాయం. చాలామంది విజయం బదులుగా విఫలం అవ్వటానికి కారణం వారు ప్రస్తుత విలాసం కోసం వారి అవసరాన్ని వదులుకుంటారు. మౌనంగా ఉండే 10,000 మంది కన్నా మాట్లాడే 10 మంది ఎక్కువ రచ్చ చేస్తారు. చావటం పెద్ద విషయం ఏమీ కాదు, కానీ ఓడిపోయి కీర్తి లేకుండా జీవించటం ప్రతిరోజు చావే. మగవాళ్ళు వారి మంచి గుణాల కంటే వారి చెడ్డ గుణాల ద్వారానే సులభంగా పాలించబడతారు. నువ్వు మరీ నిజాయితీగా ఉంటే ఖచ్చితంగా ఎప్పటికీ పేదవాడిగానే ఉండాలి. ఒక అమ్మాయిని జయించాలంటే ఆమెను నవ్వించు చాలు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.